విజయ్ కిరణ్ గారు, నిజమేనా అది? సార్ గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు అన్న చెప్పాడు లక్ష్మీపార్వతిని సాకుగా చూపించి ఎన్టీ రామారావు గారిని అధికారం నుంచి దింపారని. ఇప్పుడు సాకు కాదు, అది వాస్తవం. లక్ష్మీపార్వతి గారు ఆ రోజు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలు అనేక ఉన్నాయి. వాటన్నిటి గురించి ఆయన అనేది కూడా అదే కదా, ఆ సాకు అనేది వాస్తవం అని చెప్పారు కృష్ణాంజనేయులు గారు. ఆయన తప్పేం చెప్పాల, ఆ సాకు వాస్తవమే అదేనండి చెప్పారు. ఆ తర్వాత 99లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆ జరిగిన దానికి ప్రజల ఆమోదం కూడా ఉంది అనేటువంటిది స్పష్టమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. లోకేష్ గారు సెకండ్ క్యాడర్లో ఉన్నారు కాబట్టి అసంతృప్తి అంతా లోకేష్ గారిపై. ఇప్పుడు ఒకటండి, తెలుగుదేశం పార్టీలో మా ఫ్యూచర్ నాయకుడు లోకేష్ గారు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీకి ఉపయోగపడే విధంగానే ఉంటాయి. ఇప్పుడు ఆయన చేసినటువంటి యోగాలం పాదయాత్ర అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టరీ, ఇవన్నిటితో పాటు యోగాలం అనేటిది ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. దానివల్ల చాలా ప్రజల్లోకి వెళ్ళటం, ఆ యోగాలం సాక్షిగా జరిగినటువంటి నిర్బంధం, వీటన్నిటిని కూడా ప్రజలు గమనించి మాకు అధికారాన్ని అప్పచెప్పింది కేవలం ఏదో టైం పాస్ చేయడానికి కాదు, లేదు కేవలం నామినేటెడ్ పోస్టులు ఒకటే కాదు, క్యాడర్ని సాటిస్ఫై చేస్తూనే ప్రజలకు కూడా మంచి చేయాలనేటువంటిది మా పార్టీ యొక్క విధానం. ఇప్పుడు నాగేంద్ర బాబు గారు గురించి ఎవరు మాట్లాడినా అది సోషల్ మీడియా పరంగా ఇప్పుడు కొంతమంది హ్యాండిల్స్ పెట్టుకుంటారు, ఏదో ఒక వివాదం సృష్టించాలా, ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకొని వాళ్ళు టైంపాస్ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏదో ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ప్రచారాలకి పార్టీలకి పెద్ద ప్రభావం ఉండేటువంటి అవకాశం లేదు. ఇవాళ నాగేంద్ర బాబు గారు జనసేన పార్టీ అధ్యక్షులు కాదు, నాగేంద్ర బాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి కింద ఉండేటువంటి వ్యక్తి తప్ప నిర్ణయాధికారం పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏంటో మనం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి కూటమికి సంబంధించి ఎటువంటి నిర్ణయాధికారం కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది కాబట్టి వాటి విషయంలో ఏదో దీనివల్ల కూటమిలో బీటలు వాడతాం, ఇవన్నీ కూడా ఊహాజనితమైన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం తప్ప దాంట్లో పెద్ద శాంటిటీ ఉందని నేను అనుకోవట్లేదండి. సరే, ఎవరండి హ్యాండిల్స్ పెట్టుకుని అట్లా చేస్తుంది మీ పార్టీలో? మా పార్టీలో అని కాదండి, అనేక మంది అన్నా నేను, మా పార్టీ వరకే కాదు. ఇప్పుడు మా పార్టీ అంటే అనేక మంది గురించి మాట్లాడతారు, కానీ మీ పార్టీ గురించి నేను అడుగుతున్నాను. అర్థం కాలేదు. మీ పార్టీలో సోషల్ హ్యాండిల్స్ పెట్టుకొని తెల్లారి పోస్ట్ పెట్టి రాత్రి మళ్ళీ మొట్టికాయలు పడంగానే తీసేసేవాళ్ళు ఎవరు అని అడుగుతున్నా. ఎవరో మీరు ముట్టికాయలు పట్టింది ఎవరో మీరే చెప్పాలా? మీరే అన్నారు కదా, మీ పార్టీ గురించి మీరు చెప్పినప్పుడు మీ పార్టీ మీరు అంతర్గతంగా మీకు ఎక్కువ తెలుస్తుంది, మేము ఎక్కడో బయట ఉంటాం, మాకేం తెలుస్తుంది సార్? సార్ నేనేమన్నాను, కొంతమంది సోషల్ మీడియాలో చేస్తూ ఉంటారు, అనేకమైనటువంటి పోస్టులు పెడుతూ ఉంటారు, అది సోషల్ మీడియా ప్రచారమే తప్ప తెలుగుదేశం పార్టీ ప్రచారం కాదంటున్నాను నేను. సో యూఆర్ డిజోనింగ్ పిఠాపురం వర్మ గారు, ఆయనకున్న ప్రజాబలాన్ని మీరు విస్మరిస్తున్నారనమాట. నా ప్రజలే నా బలం అని ఆయన పోస్టర్ పెట్టినప్పుడు దాన్ని విస్మరించారా? సార్ ఒక విషయం చెప్తా వినండి, వర్మ గారికి సంబంధించి ఆయన ఎక్కడా కూడా డిజోన్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఆయనకి అత్యంత గౌరవం. మేమే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ గారి గురించి ఏం మాట్లాడారో మనందరికీ తెలిసిందే. కొంతమంది ఇప్పుడు నిన్న కార్యక్రమం జరుగుతూ ఉంది, ఆ కార్యక్రమం జరిగేటప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళు ఉంటారు, ఉత్సాహం ప్రదర్శించే వాళ్ళు ఉంటారు. అత్యుత్సాహం ప్రదర్శించే వాళ్ళతోనే సమస్య, అంతే తప్ప ఇదేదో వర్మ గారిని తక్కువ చేయటం లేదా వర్మ గారిని డిజైన్ చేసుకోవటువంటి పరిస్థితి లేదు. వర్మ గారు ఇప్పుడు ఒకటి సార్, వర్మ గారు ఇండిపెండెంట్ గెలిచారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఓడిపోయారు. అంత మాత్రాన ఆయన మాత్రమే ఆయన్ని డిజైన్ చేసుకోవటం ద్వారా మేమేదో బలపడతామా? ఇప్పుడు అక్కడ అందరూ కలిసి పనిచేయాలనేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆ రోజు నాగేంద్ర బాబు గారు అన్నటువంటి మాటలకి పూర్తిగా మొన్న కూడా డిస్కషన్ చేశాము, దాంట్లో క్లియర్గా చెప్పాము. నాగేంద్ర బాబు గారు అంతా ఓవరాల్గా ఏం మాట్లాడారు ఏంటి అనేది కూడా దానిపైన కూడా క్లియర్గా చెప్పాము. కాబట్టి వాళ్ళ వర్మ గారిని డిజైన్ చేసుకోవటం అనేటువంటిది కాదు. తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటూనే ఉంటుంది. మా పార్టీకి సంబంధించి నాగేంద్ర బాబు గారు అన్న మాటల్ని చిలవల పొలవ చేసి ఏదో విధంగా ఇదొక పెద్ద మసాలా చేసుకొని వంట వండుకుంటాం అనేటువంటి ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. దానివల్ల పెద్దగా వాళ్ళకి వచ్చేది ఏం లేదు, మాకు పోయేది కూడా ఏం లేదు. అది కాదు సార్, చెలోల పొలవలు ఎవరు చేస్తున్నారు? మీ పార్టీ కార్యకర్తలేమో
యువతల నుంచి నినాదాలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అవతల నుంచి నినాదాలు. చిలవలపులో ఎవరు చేసుకుంటారు? మీరే చేసుకుంటారు. బయట వాళ్ళు వచ్చి చేయడానికి వాళ్ళకి ఇంకా అంత తీరిక ఎక్కడ ఉందండి? ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. సార్ ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసి, నేను అదే సార్ చెప్తుంది. కొంతమంది ఉత్సాహపరులు ఉంటారు, అత్యుత్సాహపరులు ఉంటారు రాజకీయ పార్టీలో. అత్యుత్సాహపరులు కొంత అతి చేస్తూ ఉంటారు, వాళ్ళని కూడా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వాటి గురించి మేము పార్టీలో ఇంటర్నల్ గా ఏం చేయాలో వాటి మీద చర్యలు తీసుకుంటామో లేదో వాళ్ళని కూర్చోబెట్టి మాడుకోవడం మేము చేసుకుంటాం. దాని వల్ల ఏదో కూటమికి, దాని వల్ల ఏదో మొత్తం కూటమికి కాదండి. ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు సార్? ఎక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు? వాళ్ళ మీద మీరు కన్నెర చేస్తారు, ఆగ్రహిస్తారు, ఓ ముగ్గురితో కమిటీ వేస్తారు, వాళ్ళు వచ్చి ఏదో చెబుతారు, చెప్పిన తర్వాత మళ్ళీ ఆగ్రహిస్తారు, మళ్ళీ కన్నెర చేస్తారు. ఇది రిపీట్ అవుతుంది సైకిల్. అంతకుమించి వాళ్ళ మీద తెలియకపోయినాడు. రాజకీయ పార్టీలో కమిటీ వేసి ఇది ఇరుపక్షాల వాదనలు విని ఇవి చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరు కదా. చేస్తారు సార్. సోషల్ మీడియా కేసులు 10 నెలలు చేస్తారు. కనీసం సొంత ఇంట్లో జరిగే వ్యవహారం 10 నెలలు చేస్తే. కొలికిపూడి వ్యవహారం ఉంది. చంద్రబాబు గారు కనీసం ఆయన ఏదో